ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి గారి కృషితో 1984లో 16 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆదిత్య డిగ్రీ కాలేజ్ నేడు అంచెలంచెలుగా వృద్ధి చెంది ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ, పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కాలేజీలు వంటివి రాష్ట్ర వ్యాప్తంగా 70 విద్యా సంస్థలు, 7,000 మంది ఉద్యోగులు, 75,000 మంది స్టూడెంట్స్ వరకు అభివృద్ధి చెందిన ఆదిత్య నేడు ఆదిత్య విశ్వవిద్యాలయంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఏకైక విద్యా సంస్థ. ఆదిత్య పేరు చెబితే అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన విద్య, దేశంలోనే అగ్రగామిగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలో ఆదిత్య విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్స్ ప్యాకేజీ. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆదిత్య డిగ్రీ కాలేజీలో చేర్పిస్తే విద్యతో పాటు క్రమశిక్షణ, మల్టీనేషనల్ కంపెనీల్లో 100% ప్లేస్మెంట్లు లభిస్తాయని వారి ప్రగాఢ నమ్మకం. నేటి యువతరం భవిష్యత్తు కోసం ఆదిత్య డిగ్రీ కాలేజ్ చేస్తున్న కృషిపై ఈ వారం మన మార్గదర్శి ఆదిత్య డిగ్రీ కాలేజ్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి గారు. ఎల్కేజీ నుండి యూనివర్సిటీ వరకు ఎడ్యుకేషన్లో ఎదిగిన ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ సుగుణారెడ్డి గారు ఈ వారం మన మార్గదర్శి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం గారు, మీ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరు ప్రారంభించారు? ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆయన 1984లో మనకి కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక 16 స్టూడెంట్స్తో ఆయన స్టార్ట్ చేశారు కాలేజ్ అనేది. సో 16 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకి 75,000 స్టూడెంట్స్ అయ్యారండి. సో స్కూల్స్ అని, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయండి. మొత్తం అన్నీ కలిపి అయితే కనుక 70 ఇన్స్టిట్యూట్స్, 7,000 ఎంప్లాయీస్ అండ్ 75,000 స్టూడెంట్స్ అనేది ఇప్పుడు వరకు కూడా మన ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళండి. అంటే ఇటీవల కాలంలో మీకు విద్యార్థులు ఎక్కువ మంది ఇంటర్ చదివిన తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్ చదువుకోవడం ఎక్కువ చూస్తుంది. అలాంటి టైంలో ఆదిత్య సంస్థలు ట్రెండ్ మార్చి డిగ్రీ సైడ్ వాళ్ళ ఆసక్తి కనపరచడానికి కారణం ఏంటి? ఎందుకు అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏంటంటే డిగ్రీలో కూడా సింగిల్ మేజర్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఈ సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనకి డిగ్రీలో ఆల్మోస్ట్ 26 సబ్జెక్ట్స్ మనకి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దాంతో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎన్నైతే చదువుతున్నారో ఒక డిగ్రీ స్టూడెంట్ కూడా అన్నీ చదవడం అవుతుందన్నమాట. ఇప్పుడు వరకు మీ దగ్గర ఉన్న పిల్లలకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయండి? మనకి ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే కనుక, అంటే ఈ అకాడమిక్ ఇయర్ పాస్ అవుట్ స్టూడెంట్స్ అయితే కనుక 10,750 స్టూడెంట్స్కి వాళ్ళందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కైవసం చేసుకోవడం జరిగిందండి. అది కేవలం ఒక డిస్ట్రిక్టే కాదు, ఒక రాష్ట్రం అని కాదు, యావత్ మన భారతదేశం అంతా చూసినట్టయితే కనుక మన ఆర్గనైజేషన్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది రావడం జరిగిందండి. ఓకే. అసలు ఉద్యోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు? ఈ ఉద్యోగాల్లో రౌండ్స్ ఎన్ని రకాలు ఇచ్చేసి ఉంటాయండి? అంటే జనరల్గా ఏంటి అంటే మనకి ఉద్యోగాలను చూసుకున్నట్టయితే కనుక జాబ్స్ ఒక 90% ఆఫ్ ద జాబ్స్ అన్నీ కూడా ఏంటి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇచ్చే జాబ్స్ అనేవి ఉంటాయి. ఒక 9% వరకు ఏంటి అంటే ఒక 8 to 9% వరకు ఏంటి అంటే చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి ఉంటాయి. అంటే ఒక డీమార్ట్లోని, ఒక రిలయన్స్లోని అలా చిన్న చిన్న కంపెనీస్లో జాబ్స్ ఉంటుంది. 1 నుంచి 2% వరకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయండి. అది చాలా తక్కువ మందికి వస్తాయి. అవి కొన్ని లక్షల మంది రాస్తారు, కానీ అంత తక్కువ మందికి వస్తాయి అవి. అయితే మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే 90% ఆఫ్ ద జాబ్స్ అది మల్టీనేషనల్ కంపెనీస్ ఇచ్చే జాబ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. మేడం గారు, ఆదిత్య గ్రూపులో అంటే విద్యా సంస్థలో చదువుకున్న పిల్లలకే 90%
మల్టీనేషనల్ కంపెనీలో కానివ్వండి ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద మీ సంస్థ ఎఫర్ట్ ఏ విధంగా పెట్టారు? మనకి డే 1 స్టూడెంట్ డిగ్రీ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి డే 1 నుంచి కూడా మనం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సిఆర్టీ ట్రైనింగ్ అని ఒక అద్భుతమైన ట్రైనింగ్ అనేది ఇస్తున్నామండి. అంటే ఒక స్టూడెంట్ ఒక నీట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక జేఈ మెయిన్ ఎగ్జామ్ రాయాలన్నా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఒక బుక్ అనేది కొనుక్కుని వస్తే కనుక ఒక 1000 క్వశ్చన్స్ 2000 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనం ఏంటి అంటే ఒక ఇన్హౌస్ టీమ్ని పెట్టి, ఐటీ టీమ్ని పెట్టి వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక 60,000 క్వశ్చన్ బ్యాంక్ అనేది తయారు చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ప్రాక్టీస్ అనేది ఇస్తున్నాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఈ ప్రాక్టీస్తో ఏంటి అంటే అన్ని వేల ఉద్యోగాలు మన పిల్లలు కైవసం చేసుకోవడానికి ఛాన్స్ అనేది వస్తుందండి. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంచుమించు 90% కంపెనీస్ వరకు కూడా ఏంటంటే వాళ్ళ సెలెక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ రౌండ్ పెడతారు. సో ఆ యాప్టిట్యూడ్ రౌండ్ ఏంటంటే మనకి ఏదైతే మనం సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నామో అదే యాప్టిట్యూడ్ రౌండ్ అండి. సో ఈ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, అది టెక్నికల్ రౌండ్ అండి. టెక్నికల్ రౌండ్ అంటే ఏంటంటే వాళ్ళు సి లాంగ్వేజ్ అని, లేదనుకుంటే జావా అని, పైథాన్ అని, లేదా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో దాని గురించి ఏంటి అంటే మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWSతో MOU కూడా చేసుకోవడం జరిగిందండి. మనం ఎక్కువ మంది అంటే మీ దగ్గర చదువుకున్న పిల్లలకి ఎక్కువ మంది ప్లేస్మెంట్లు రావడానికి వాళ్ళకి అంటే మీ స్టాఫ్ ఏ విధమైన ఎఫర్ట్ పెట్టారండి? మనకి వచ్చే స్టూడెంట్స్లో కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారండి. సో వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు అనేది తక్కువ ఉంటుంది. సో ఇంగ్లీష్ బాగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో పియర్సన్ మీప్రో అని చెప్పేసి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీ అయిన పియర్సన్ మీప్రోతో కూడా మనం టైఅప్ అవ్వడం జరిగింది. అది కూడా మన స్టూడెంట్స్కి ఏంటి అంటే మెయిన్గా ఇంగ్లీష్లో LSRW స్కిల్స్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. దాంతోపాటుగా మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఏంటంటే స్టూడెంట్స్కి గ్రూప్ డిస్కషన్స్ అని, జస్ట్ ఎ మినిట్ జామ్ సెషన్స్ అని కండక్ట్ చేస్తామండి ఎవ్రీ డే. అంటే ఎక్కువగా మీ అంటే ఈ స్టూడెంట్స్కి మీ ఫ్యాకల్టీ ఎక్కువగా అంటే పలానా మీరు చెప్పింది రూరల్ నుంచి వచ్చిన విద్యార్థులకి ఫ్యాకల్టీ ఇట్లా ట్రైనింగ్ ఇస్తారు అని, అంటే మరీ పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మీ ఫ్యాకల్టీ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారండి ఉద్యోగాల విషయంలో? అవునండి, ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళలో మెయిన్గా ఉండవలసింది ఏంటి అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అవనివ్వండి, ఒక పూర్ అవనివ్వండి, జనరల్గా మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ మన దగ్గరికి వస్తారండి. సో వాళ్ళందరికీ కూడా బర్నింగ్ డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఢిల్లీ JNUకి వెళ్తే అందరూ అంటారు మనం అక్కడ వాల్స్ టచ్ చేస్తే సివిల్స్ అని వినిపిస్తుంది అని చెప్పి. అలా మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి వస్తే కూడా డే 1 నుంచి కూడా మనం ఫోకస్ చేసేది ప్లేస్మెంట్. ఓకే. సో అందుకు ఫస్ట్ ఇయర్ మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో మెయిన్గా 3 రౌండ్స్ క్లియర్ చేయడానికి ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద ట్రైనింగ్, నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ మీద ట్రైనింగ్, అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ పియర్సన్ మీద ట్రైనింగ్, ఈ 3 కలిపితే డెఫినెట్గా ఎంత పూర్ అవనివ్వండి, ఎంత రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన విషయంలోనే ఆదిత్య సంస్థలో చదువుతున్న పిల్లలకి కంపల్సరీగా ప్లేస్మెంట్ కంపల్సరీ మల్టీనేషనల్ కంపెనీలో. అంటే వీళ్ళకి ఈ ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరు వాళ్ళకి ఎటువంటి మెటీరియల్ ఇస్తున్నారు చదువుకోవడానికి? మనకి ఆదిత్య అభ్యాస్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ పోర్టల్ అనేది ఒకటి ఉన్నదండి. దాంట్లో ఏంటంటే ఒక 60,000 క్వశ్చన్స్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఈరోజు మార్నింగ్ మనం ఒక టాపిక్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు యాప్టిట్యూడ్ టాపిక్ అంటే కనుక వాళ్ళు ఇంటికి వెళ్ళి దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు టెస్ట్ కూడా దాంట్లో రాసుకోవచ్చు. స్టూడెంట్స్కి ఏ టైంలో 24 hours అది ఆన్లోనే ఉంటుందండి ఆ పోర్టల్. అదంతా కూడా మన సెక్రటరీ కృష్ణదీపక్ రెడ్డి గారు డిజైన్ చేయడం జరిగింది ఆయన టీంలోని. సో ఆ పోర్టల్ ఏంటి అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 3 yearsలో స్టూడెంట్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేకత ఏంటండి ఆదిత్యది? బిజినెస్ స్కూల్స్ అనేది మనకి రాజమండ్రి, కాకినాడ, సూరంపాలెం, వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ బీ స్కూల్స్ అన్నీ కూడా మెయిన్గా BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దాంట్లో కూడా మళ్ళీ స్పెషలైజేషన్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ అని, బిజినెస్ అనలిటిక్స్ అని, ఇలా కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివితే ఒక స్టూడెంట్ దాంట్లోనే వాళ్ళు ఎక్సెల్ అవ్వగలరు. కానీ ఒక BBA చదివిన స్టూడెంట్ ఏంటంటే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీకి ఉపయోగపడతారు,
ఒక ఎడ్యుకేషన్ సెక్టర్కి ఉపయోగపడతారు, ఒక ఐటీ సెక్టర్కి ఉపయోగపడతారు. ఎందుకంటే ఏ సెక్టర్ చూసినా సరే, ఏ ఇండస్ట్రీ చూసినా, ఏ ఆర్గనైజేషన్ చూసినా సరే ఒక మార్కెటింగ్, ఒక ఫినాన్స్, ఒక హెచ్ఆర్ పర్సన్ అనేది చాలా అవసరం అండి. మీ కాలేజీలో మీకు సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నారు విద్యార్థులకి, అది ఏ విధంగా వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకు ఉపయోగపడతారు? అంటే మనము డిగ్రీ కాలేజెస్ వచ్చేసి 98లో శేషారెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎందుకు ఉద్యోగాలు, డిగ్రీ కాలేజెస్ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో అప్పుడు సిఆర్టీ ట్రైనింగ్ అనేది పెడదాము అంటే చాలామంది ప్రిన్సిపల్స్ కానీ స్టాఫ్ కానీ దానికి ఒప్పుకోలేదు, వద్దు అని. అయినప్పటికీ కూడా ఏంటంటే లేదు, నా మాట వినండి, ఇది మీరు చెయ్యండి అని చెప్పి స్టార్ట్ చేశారని. సో అప్పుడు ఆయన వేసిన విత్తనం ఏంటంటే ఇప్పుడు అది మహావృక్షం అయ్యి ఆల్మోస్ట్ 10,750 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేది రావడానికి మెయిన్ రీజన్ అన్నమాట. అది కేవలం ఈ అకాడమిక్ ఇయరే కాదు, ఫర్ ద పాస్ట్ 3 years కూడా మన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేవి 10,000 పైగా మనకి జాబ్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మీకు ఈస్ట్ గోదావరి అంటే కాకినాడ, రాజమండ్రి, నెక్స్ట్ ఏమో విశాఖపట్నం, మీకు విజయవాడ, గుంటూరు, అంటే ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని వెళ్తున్నారు. అంటే మనకి యాక్చువల్గా శ్రీకాకుళం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తర్వాత అమలాపురము, పాలకోలు, గూడెం, ఏలూరు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం అండి. ఓకే, ఈ ఇంత ఏరియా అంటే ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో 50% ఏరియాలో మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనకి 32 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. 32 డిగ్రీ కాలేజెస్. అయితే అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆదిత్యలోనే మా పిల్లల్ని జాయిన్ చేస్తే కంపల్సరీగా జాబ్ వస్తుంది అనేది వాళ్ళ మనసులో రావడానికి కారణం, మీరు దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ పెట్టారు? అంటే ఏ తల్లి తండ్రికైనా సరే తమ పిల్లలు అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటారని. అది ఒక బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు కూడా చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి అది ఒక కోరిక, ఏమని తమ పిల్లలు సక్సెస్ఫుల్గా మంచి జాబ్ రావాలి, మంచి కెరియర్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో మన ఆర్గనైజేషన్లో ఏంటి అంటే ప్రతి 50 మందికి కూడా ఒక ఫ్యాకల్టీని ప్రాక్టర్గా పెడతాం. ఆ ఫ్యాకల్టీ ఏంటి అంటే ఎప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్తో టచ్లో ఉండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, క్లాస్లో బిహేవియర్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారండి పేరెంట్స్కి. దాని మీద వాళ్ళకి నమ్మకంతో స్టూడెంట్స్ అందరినీ కూడా మన దగ్గర జాయిన్ చేస్తున్నారు. మ్యామ్, ఇప్పుడు మీ కాలేజీకి క్యాంపెయిన్స్కి విజిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు? అంటే మన దగ్గర మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి ఇన్ఫోసిస్ అని, డెలాయిట్ అని, టెక్ మహేంద్ర అని, క్యాప్జెమినీ అని, అలా చాలా వరకు మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మన కాలేజ్కి వస్తూ ఉంటారండి. సో వాళ్ళు వచ్చి మన స్టూడెంట్స్ని అంతా కూడా డ్రైవ్ అనేది కండక్ట్ చేసి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో ఒక స్టూడెంట్కి ఉద్యోగం రావాలంటే అతి కష్టమైన రోజులు ఇది. అలాంటిది మీ దగ్గర చదువుకున్న పిల్లలకి వివిధ మల్టీనేషనల్ కంపెనీలో 6-7 కంపెనీల్లో ఒకేసారి ఉద్యోగం రావడానికి కారణాలు ఏంటంటారు? ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో స్టూడెంట్స్కి వాళ్ళందరూ కూడా ఏం చెప్తామంటే జాబ్ ఇస్ నాట్ అ ఛాన్స్, ఇట్స్ అ చాయిస్ అని చెప్తామండి. అంటే ఏదో ఒక జాబ్ వచ్చింది, మీరు దాంట్లోనే ప్రాక్టీస్ చేయాలి, అందులోనే మీరు జాయిన్ అవ్వాలి అని కాకుండా వాళ్ళకి ఒక 4 కంపెనీస్, 5 కంపెనీస్, 6 కంపెనీస్లో జాబ్స్ వస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను ఏ కంపెనీకి వెళ్ళొచ్చు, ఎందులో ఉద్యోగం చేయొచ్చు అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాంట్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి. +2 మనకి ఏంటి అంటే బెంగళూరులో ఒక ఆఫీస్, హైదరాబాద్లో ఒకటి, చెన్నైలో ఒకటి, ఇలా ఆఫీస్ ఉన్నది. సో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే కంపెనీస్కి విజిట్ చేసి మా దగ్గర ఇంతమంది తెలివైన పిల్లలు ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పడం జరుగుతుందండి. అందుకు తద్వారా ఎక్కువ మంది క్యాంపస్ అనేవి మన కాలేజ్కి వచ్చి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీ కాలేజ్ ప్రారంభించి నేటి వరకు మీ స్టూడెంట్స్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన సంస్థ ఉంది, ఎంత ప్యాకేజ్ వచ్చి ఉంటుంది? మన దగ్గర ఏంటి అంటే డెలాయిట్ అని ఒక కంపెనీలో చాలామంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ప్లేస్ అవుతూ ఉంటారండి. దాంట్లో ఏంటంటే నామినల్గా అందరికీ వచ్చే ప్యాకేజ్ 3.8 lakhs ప్యాకేజ్ అనేది వచ్చినప్పుడు 2 years తర్వాత మళ్ళీ డెలాయిట్ కంపెనీ, సేమ్ కంపెనీ ఆ స్టూడెంట్ని పిలిచి 50 లక్షలు అంటే 50 lakhs శాలరీ అనేది హైక్ చేసి కెనడా ప్రమోషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అలా కొంతమందికి 30 lakhs అని, 50 lakhs అని ఇలా ఉన్నారు. అయితే ఈ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే కనుక మనకి 13.5 lakhs ENY అనే కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది స్టూడెంట్స్కి రావడం జరిగిందండి. మేడం గారు, ఇప్పుడు ఐసెట్ ర్యాంకుల్లో బిలో 100
లో ఎక్కువ ర్యాంకులు ఆదిత్యకి వచ్చాయి. అసలు పిల్లలకి ఏ విధంగా కోచింగ్ ఇవ్వడం బట్టి అన్ని ర్యాంకులు మీకు వచ్చాయి? మనం మెయిన్గా ఏంటి అంటే ఇందాక నేను మీకు చెప్పాను సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము అని. సో ఆ ట్రైనింగ్లో ఏదైతే కంటెంట్ ఉందో అదే కంటెంట్ మనకు ఐసెట్లో కూడా ఉంటుందండి. సో ఐసెట్ చూసినట్టయితే కనుక టాప్ 10లో చూసినట్టయితే కనుక సెకండ్ ర్యాంక్, స్టేట్ 6th ర్యాంక్, అలాగే స్టేట్ 8th ర్యాంక్. అంటే టాప్ 10లో 3 ర్యాంక్స్ వచ్చినాయి. అలాగే టాప్ 100లో చూసినట్టయితే కనుక 22 ర్యాంక్స్, టాప్ 1000లో చూసినట్టయితే కనుక 200 ర్యాంక్స్ మన స్టూడెంట్స్కి ఈ అకాడమిక్ ఇయర్ రావడం జరిగిందండి. మేడం గారు, ఈ మధ్యకాలంలో మీది నేషనల్ అవార్డు ఎడ్యుకేషన్ పరంగా ఒక అవార్డు వచ్చింది. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ అవార్డ్ అనేది మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి ఇవ్వడం జరిగిందండి. అది అవుట్ స్టాండింగ్ డిగ్రీ కాలేజెస్ ఫర్ బెస్ట్ ప్లేస్మెంట్స్ అని చెప్పి వాళ్ళు టైటిల్ ఇచ్చి మనకి ఇవ్వడం జరిగింది. అది మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వచ్చి మనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. ఎందుకు అంటే మన డిగ్రీ కాలేజెస్లో స్టూడెంట్స్కి ఎక్కువ మందికి అత్యధిక సంఖ్యలో మొత్తం ఇండియాలో చూసినట్టయితే కనుక ఎక్కువ ప్లేస్మెంట్స్ వచ్చినాయి అనే రీజన్తో ఇవ్వడం జరిగిందండి. ఇంకొక ప్రధానమైన మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంతమంది అంటే ఎక్కువగా నిరుద్యోగం ఉన్న ఈ సమయంలో నిరుద్యోగులు ఉన్న సమయంలో మీ సంస్థల వల్ల నిరుపేదలకి వేల సంఖ్యలో మీరు ఉపాధి కల్పిస్తున్నారు. అంటే మీ దగ్గర పనిచేసే ఎడ్యుకేషన్ స్టాఫ్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, నార్మల్ స్టాఫ్ కానివ్వండి. సో అవుట్ ఫీల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు కదా. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎందుకు అంటే మనకి సుమతి శతకం ఒకటి ఉంటుంది. ఏంటి అంటే పుత్రుడు పుట్టినప్పుడు కన్నా కూడా పెద్ద అయిన తర్వాత అందరూ పొగిడినప్పుడు, ఒక మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత మెయిన్గా అందరూ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి. అలాగే చైర్మన్ సార్ కానీ మాకు కానీ కాలేజ్ పెట్టినప్పుడు కన్నా కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయో అది చూసి రియల్ హ్యాపీనెస్ అనేది మాకు కలుగుతుందండి. అంటే మొదట్లో దశాబ్దాలు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన మన శాసారెడ్డి సార్, రాజలక్ష్మి మేడం గారు వాళ్ళ కృషి ఫలితం ఈరోజు ఇంత ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీ దాకా ఎదిగిన ఈ విశ్వవిద్యాలయం ఈరోజు మొత్తం మీ కుటుంబ సభ్యులందరూ కలిపి మొత్తం ఎస్టాబ్లిష్ చేసి ఎడ్యుకేషన్ కోసం కష్టపడి చేస్తున్నారు. అసలు ఎవరెవరి పాత్ర ఏంటి? మీరందరూ యూనిట్గా ఉన్నారా? ఈ సంస్థను ఇంకే స్థాయికి ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు దాకా యూనివర్సిటీ స్థాయికి వెళ్ళింది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటారు మీరు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కష్టపడి అయితే చెయ్యట్లేదు, ఎందుకంటే ఇష్టపడి చేస్తున్నాం అందరం కూడా అని ఫస్ట్ థింగ్. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ శేషారెడ్డి గారు అంటే మావయ్య గారు చాలా మంచి గైడెన్స్ అనేది ఇస్తారండి. ఇప్పుడు ఏ మహిళ అయినా సరే బయటకు వచ్చి చేయాలి అంటే కనుక పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఒక 1% కూడా ఏంటి అంటే అయ్యో బాబు ఇక్కడ ఉండిపోతున్నాడు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు. అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే అది లక్ష్మీరాజ్యం గారు అంటే అత్తయ్య గారు. ఎందుకంటే నేను పుట్టినించి మెట్టినింటికి రాలేదు, ఇప్పుడు కూడా మళ్ళీ పుట్టింట్లో ఉన్న ఫీలింగే నాకు ఎప్పుడూ కూడా ఉంటుంది. సో అంత హ్యాపీగా చూసుకుంటారు. అలాగే మా హస్బెండ్ కూడా ఏంటి అంటే ఎప్పుడు కూడా 24/7 సపోర్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఏ డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు లేడీస్ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అనేది ఎప్పుడూ ఉండదండి. ఎక్కడైనా సరే ఇలా ప్రోగ్రామ్ ఉంది అంటే నేను రీసెంట్గా ఐఏఎంలో కూడా ఒక ప్రోగ్రామ్ చేశానండి, ఐఏఎం కోల్కతాలో. సో అది కూడా ఏంటి అంటే ఇలా చేస్తే ఇంకా మంచిగా ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా ఎంటర్ప్రీనియర్షిప్ మీద ఇంకా మంచి స్కోప్ ఉంటుంది, క్రియేటివిటీ వస్తుందని ఎక్కువ ప్రోత్సహిస్తూ కూడా ఉంటారు. ఇంకోటి మేడం, నేను అంటే ఒక 25 సంవత్సరాలు నా జర్నలిజం ఫీల్డ్లో నేను చాలా ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ చూశాను. సో ఆదిత్య ఇస్ సపరేట్ అని నాకు అనిపించింది. దీంట్లో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత అంటే పిల్లలు చదువుకున్న దగ్గర నుంచి మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా వాళ్ళ ప్లేస్మెంట్ల విషయంలో కానీ ఎక్కువగా మహిళలకి ఎక్కువ అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి మేడం? నిజానికి మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ చూసినట్టయితే కనుక అంటే డిగ్రీ కాలేజెస్లో ఆల్మోస్ట్ 28,000 స్టూడెంట్స్ ఉన్నారండి. దాంట్లో ఎక్కువ మంది మహిళలు, ఆల్మోస్ట్ 60% మహిళలు ఉన్నారు. ఎందుకు అంటే పేరెంట్స్కి ఒక నమ్మకం, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది ఆదిత్యలో స్టూడెంట్స్కి. ఎందుకంటే డిసిప్లిన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్, ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తామండి. ఎడ్యుకేషన్ కన్నా కూడా డిసిప్లిన్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి. ఈ సమాజంలో ధనిక పేద రెండు ఉంటాయి. చదువు ఉన్న వాళ్ళు ఎలాగైనా చదువుకుంటారు. లేని పిల్లలు మీ ఆదిత్యలో చదువుకుందాం అనుకుంటే వాళ్ళు చదువుకోవాలంటే వచ్చి రావడానికంటే ఈ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి
పేద పిల్లల కోసం మీ సంస్థ ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ హెల్పింగ్ కార్యక్రమాలు ఎడ్యుకేషన్ విషయాలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గానండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ నిజంగా ఒక మంచి స్టూడెంట్ కాకపోతే వాళ్ళకి చదవాలి అనుకుంటే ఇబ్బంది అని అనుకున్నప్పుడు ఏంటి అంటే మన కాలేజ్లో చూసినట్టయితే కనుక వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము. కోవిడ్ టైంలో జూమ్ ఇంటర్వ్యూస్ పెట్టామండి. జూమ్ ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి ఒక కంపెనీలో సెలెక్ట్ అయింది. వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్. కోవిడ్లో తెలిసిందే కదా, ఆటో బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, ఏం కాదు. కానీ ఆ అమ్మాయికి వచ్చే శాలరీ నెలకి 30,000 అప్పుడు. వచ్చినప్పుడు ఏంటి అంటే అదే కంపెనీ స్టూడెంట్కి ఏంటంటే ఒక ల్యాప్టాప్, చైర్, డెస్క్ మొత్తం అన్నీ పంపించి, అంటే దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక సోషల్ స్టేటస్ అనేది మారిపోతుంది పిల్లల వల్ల. అంటే ఆ ఒక్క తరం బాగుపడట్లేదు, దానివల్ల వాళ్ళ పేరెంట్స్ తరం, వాళ్ళ తరం, వాళ్ళ పిల్లల తరం. సో ఒక ఉద్యోగం అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు 3 తరాలు వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా నివసించగలుగుతున్నారండి. అదేవిధంగా అంటే మహిళల కోసం సోషల్ అవేర్నెస్ క్యాంపులు గతంలో మీరు నిర్వహించారు. సమాజంలో అనేక రకాల ప్రాబ్లమ్స్, అవునండి, హత్యలు కానివ్వండి, ఆత్మహత్యలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు. ఇప్పుడు కూడా ఇంకా అవి కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే సోషల్ అవేర్నెస్ క్యాంప్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే? స్టూడెంట్కి కేవలం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాదండి, దాంతోపాటుగా ఏంటి అంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేది చాలా అవసరం. అందుకు ప్రతి ఆదివారం కూడా మన అన్ని డిగ్రీ కాలేజెస్లోని కూడా ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చేస్తామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్. సో మనకి సొసైటీలో ఏం జరుగుతున్నా సరే వెంటనే రియాక్ట్ అవుతారు, ఏం చేయాలి ఏంటి అనే ఒక అవేర్నెస్ కూడా ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పిస్తారు. డిఫరెంట్ నంబర్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ అని, సోషల్ క్యాంప్స్ అని, ఇలా చాలా డిఫరెంట్గా ప్రతి ఆదివారం కూడా పిల్లలు ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు. దీని ద్వారా కొంతమంది రిపబ్లిక్ డే పెరేడ్ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగిందండి మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్. సుగుణారెడ్డి గారు ఒక డాక్టర్. అవునండి. పిల్లలకి అంటే ఈ తరం మీరు యూత్ కాబట్టి యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మెయిన్గా ఒక డాక్టర్ అవనివ్వండి, ఒక స్టూడెంట్ అవనివ్వండి, ఎవరైనా సరే ఒక గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను, సో అది గోల్ ఒకటి సెట్ చేసుకుని దానికి ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేస్తే రీచ్ అవ్వాలి అనేది మెయిన్ వాళ్ళ ఒక ప్రణాళిక అనేది వాళ్ళకు ఉండి డెఫినెట్గా వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఏం చేయలేను అనే స్థితి ఏం లేదు. ఇప్పుడు మంచి ఐడియాలజీ ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు ఫ్లరిష్ అనేది అవుతున్నారండి. ఇంకోటి ఏంటంటే మా ఎడ్యుకేషన్ సంస్థ అంటే చదువుకున్న పిల్లలు కొద్దిగా మార్కులు తక్కువ వచ్చాయి రాలేదని ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు అందులో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోకుండా థర్డ్ పర్సన్ కింద చూస్తే కనుక వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. ఎక్కడో ఏదో జరిగింది అని మనం విన్నప్పుడు మనం అది చాలా క్యాజువల్గా తీసి పడేస్తామని. కానీ మనం అందులో ఉంటే కనుక ఎక్కువ మనం రియాక్ట్ అవుతాం. అలా కాకుండా ఒక థర్డ్ పర్సన్ కింద ఏ ప్రాబ్లం చూసినా సరే ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అంటే డెఫినెట్గా సొల్యూషన్ అనేది ఉంటుందండి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరిలోని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ సొసైటీలోనే. ఆదిత్య విద్యా సంస్థలు రేపటి సమాజానికి ఎటువంటి సలహాలు సూచనలు ఎడ్యుకేషన్ విషయంలో ఇస్తారు? అది మెయిన్గా ఏంటంటేనండి, ఏ కాలేజ్ అన్నా సరే ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అవనివ్వండి, ఒక డిగ్రీ కాలేజ్ అవనివ్వండి, ఏ కాలేజ్ అన్నా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కాలేజ్కి ఎంత ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎన్ని కంపెనీస్ విజిట్ చేసినాయి అనేది చెక్ చేసుకుని జాయిన్ అయితే కనుక స్టూడెంట్స్ ఫ్లరిష్ అవుతారు. లేదంటే స్టూడెంట్కి అకాడమిక్స్లో 90%, 95% వచ్చినప్పటికీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నిరుద్యోగులుగానే ఉండిపోతారండి. దశాబ్దాల తరబడి ఒక చిన్న స్థాయి ఎల్కేజీ నుండి ఆదిత్య విశ్వవిద్యాలయం వరకు ఎదిగిన ఇప్పటికీ వాళ్ళ సంస్థల నుంచి విద్యార్థులకు ఒకే ఒక మాట చెప్తున్నారు, ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివితే ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న కాలేజీలు కంపల్సరీగా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలి, మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగిన సంస్థల్లో మీరు చదువుకోగలిగితే కంపల్సరీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని సుగుణారెడ్డి గారు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆదిత్య గ్రూప్ సంస్థ మరింత ఎదిగి ఇంటర్నేషనల్ వైడ్గా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి
అంటే ప్రపంచంలో ఆదిత్య గ్రూప్ వన్ ఆఫ్ ది బిగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎదగాలని మనం కూడా కోరుకుందాం. మేడం గారు నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.